CNN టీవీ న్యూస్. బీఆర్ఎస్ కౌన్సిలర్లను చైర్మన్ ఎన్నికల్లో పాల్గొననివ్వకుండా అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. పోలీసులు మంత్రి వివేక్ తొత్తులాగా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపాటు. పోలీసులు వివేక్ వెంకటస్వామికి ఊడిగం చేస్తున్నారు అంటూ నిలదీత. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన ఎమ్మెల్యే కోవలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకులు. ఇది ప్రజాస్వామ్యమా? ఇదేనా ప్రజాస్వామ్యం? వివేక్ కోసం పనిచేస్తున్న తీరు మీడియా అంతా చూస్తున్నారు సార్, ప్రపంచం అంతా చూస్తున్నారు సార్. కానీ నడవండి నడవండి, మంచిది ఎస్పీ సాబ్, అన్ని జనం చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. మంత్రి అనేటానికి సిగ్గుండాలి. మంత్రి అనేటానికి చేస్తాం సార్, బరాబర్ చేస్తాం. కామెంట్స్ కాదు, ఇంకా సీరియస్ గా చేస్తాం రాను రాను మంత్రి మీద. వాళ్ళకి చెప్పేది ఏముంది, పోలీసులు అంతా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు, ఇక్కడ ఉండే ఎస్ఐ శ్రీధర్ తో సహా, ఏసీపీలు, తర్వాత సిఐలు. సరే మా టైం కాదు ఇప్పుడు, కాంగ్రెస్ టైం, మా టైం వస్తుంది. నా ఏజ్ 42, ఇంకా 30-35 ఏళ్ళు ఈ ఏరియాలో రాజకీయాలు చేస్తే ప్రజా జీవితంలో ఉంటా. మా టైం వస్తుంది, చూసుకుందాం. జై తెలంగాణ. సిగ్గు పోలీసుల దాడులారా.